రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మూవీ ఏపీలో ఓ లోకల్ ఛానల్లో ప్రసారమైంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వెనుక వేల మంది శ్రమ దాడి ఉందన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని 5 రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రాన్ని లోకల్ ఛానళ్లలో బస్సులో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ చేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్ర బృందం సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది. మూవీ రిలీజ్ కు 2 రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని, రిలీజ్ కాగానే ఆన్లైన్ లో లీక్ చేశారని టీం ఫిర్యాదులో పేర్కొంది. ఆధారాలు సేకరించిన చిత్ర బృందం 45 మందితో కూడిన ముఠాపై తాజాగా ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా సినిమాపై నెగటివిటీ సృష్టిస్తున్న కొన్ని ఖాతాలపై గేమ్ చేంజర్ టీం కంప్లైంట్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి సంచలన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏదైతే సినిమా రిలీజ్ అయిన 4-5 రోజుల్లోపే బ్లాక్ మార్కెట్ లోకి ఒరిజినల్ కాపీ బయటికి రావడం పట్ల సినీ నిర్మాతలు గాని, సినీకి సంబంధించి వేలాది మంది కార్మికులు గాని, హీరో గాని, హీరోయిన్ గాని వెలసి మొత్తంగా సినీ ఏదైతే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యులు కూడా హడలెత్తుకుపోతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. భవితవ్యం ఏందా, భవిష్యత్తు ఏంటా సినిమాల గురించి అని బాధపడతా టెన్షన్ పడుతున్న వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా విడుదలైన 4-5 రోజులు కాకముందే ఓ లోకల్ ఛానల్లో ప్రసారమైంది. దీనికి సంబంధించి ఓ స్క్రీన్ షాట్ నెటిజన్లకు దొరకటం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, అది వైరల్ అవడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో గానీ 2 తెలుగు రాష్ట్రాల్లో గానీ ఉలికిపడిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి రావడానికే కోట్ల రూపాయలు వెచ్చించి దాని యొక్క సినిమాకి సంబంధించి రైట్స్ కొనుక్కునే యాజమాన్యానికి ఉత్త పుణ్యానికే పైరసీ కాపీ వచ్చి వాళ్ళ చేతిలో పడుతున్న పరిస్థితి అయితే ఏర్పడింది. దాన్ని పట్టుకొని సినిమా నిర్మించిన నిర్మాతలను గానీ, సినిమాకి సంబంధించిన యాజమాన్యానికి గానీ బెదిరింపులకి బాధపడుతున్న పరిస్థితి అయితే మా దగ్గర ఒరిజినల్ కాపీ ఉంది, ఆ కాపీ మీకు అందజేయాలంటే మాకు కోట్లాది రూపాయలు అందియాలంటూ కూడా ఏదైతే పైరసీ కాపీని తగ్గించుకున్న వారు ఆ సినిమాకి సంబంధించిన యాజమాన్యాన్ని బెదిరించడంతో ఒక్కసారిగా అవాక్ అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. సినిమాకి సంబంధించిన నిర్మాతలు గాని, హీరోలు గాని, ఆ సినిమా నిర్మించిన పెద్దలు గాని. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆ గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి పండగకి ఒక వెలుగిద్ది అన్న కోణంలో ఆ సినిమా రిలీజ్ చేశారు. సినిమా వెలుగొందుతున్న సమయంలో ఒకసారిగా పైరసీ కాపీ బయటికి రావటం, అది ఓ లోకల్ ఛానల్లో ప్రసారం కావటం, అలాగే ఏదైతే ట్రావెల్ కి సంబంధించి ఆ సంక్రాంతి పండుగ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాలకి తరలి వెళ్తున్నారు, వివిధ రాష్ట్రాల నుంచి ఆ లోకల్ గా వస్తున్న పరిస్థితి. వీరందరికి కూడా సినిమా ఆ బస్సు ఎక్కిన జర్నీ కంటే ఆ బస్సులో గేమ్ చేంజర్ సినిమా చూసి ఒకసారిగా వాళ్ళు బస్సులోనే పండుగ వాతావరణం తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఒకసారిగా వాళ్ళు కూడా గేమ్ చేంజర్ సినిమా వేల రూపాయలు వెచ్చించి కుటుంబంతో ఆ సినిమాకి వెళ్ళాలంటే వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి. అట్లాంటిది బస్సు ఎక్కిన నేపథ్యంలో జర్నీలో గేమ్ చేంజర్ సినిమా చుట్టతో ఒకసారిగా ప్రయాణికులు కూడా అవాక్ అయిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా ఒక్కసారిగా రామ్ చరణ్ నటించిన ఆ సినిమా కావటం, సంక్రాంతి పండగ నేపథ్యంలో రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా గానీ, పెద్ద సినిమా గానీ ఆ రామ్ చరణ్ కావడంతో ఒక్కసారిగా అభిమానులు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే పైరసీ కాపీ దొరికిన వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి ఒక్కసారిగా సోషల్ మీడియాలో లోకల్ ఛానల్లో ప్రసారమైంది, బస్సుల్లో చాలామైంది స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో పెట్టడంతో ఒకసారిగా అందరూ ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే యాజమాన్యం మాత్రం ఆవేశపడుతూ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస్ కుమార్ గాని, ఎస్కేఎన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వెనుకున్న కొన్ని వేల మంది శ్రమ దాగి ఉందన్నారు, కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా తీశారన్నారు. వాళ్ళ యొక్క భవితవ్యం గానీ ఒక సినిమా తారుమారైతే ఆ వేలాది మంది రోడ్లు పడే పరిస్థితి అవుతుంటదని ఆయన ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా
ఏదైతే ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని 5 రోజుల క్రితం ప్రేక్షకులకు ముందు వచ్చిన ఆ చిత్రాన్ని లోకల్ ఛానల్లో బస్సుల్లో ప్రచారం చేయటం చాలా ఆందోళన కలిగించే అంశం అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ముఖ్యంగా సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు, 4 సంవత్సరాల కృషి, వేలాది మంది కళల ఫలితం. ఇలా లీక్ చేస్తే ముందు సినిమా విజయంపై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, అలాగే ఏదైతే దాంట్లో క్యారెక్టర్ల గురించి కానీ వాళ్ళ గురించి ఆలోచించండి. ఇలాంటి పనులు ఆ చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు కూడా ముప్పు కలిగిస్తాయని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి చర్యలకు ముగింపు పలకపోతే ఆ ప్రభుత్వాలు కానీ, అలాగే ఏదైతే ఆ సమాజానికి సంబంధించిన సినిమా హాలు నిర్మించిన వాళ్ళు కానీ, సినిమా థియేటర్ యాజమాన్యాలు కానీ భౌతికం ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు ముందుకొచ్చి దీని యొక్క ఈ సమస్యపై వాళ్ళు కూడా అడుగు ముందుకేయాలంటున్నారు. ఎవరైతే పైరసీని బయటికి తీశారో, పైరసీని బయటికి తీసి బెదిరిస్తున్న వ్యక్తులు కానీ, అలాగే లోకల్ ఛానల్లో వేసిన వ్యక్తులు కానీ, సినిమా బస్సుల్లో వేస్తున్న వ్యక్తులు కానీ కట్టడి చేయకపోయినా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోయినా తమ యొక్క భవిష్యత్తు ఏమవుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 45 మందితో కూడిన ముఠాపై తాజాగా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది పరిస్థితి. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్. రైట్, ఇక ఏపీలో లోకల్ ఛానల్లో గేమ్ చేంజర్ మూవీ ప్రసారమైనట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. స్పందన, గత సంక్రాంతికి మొన్న రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సంక్రాంతి కానుకగా, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తారీఖున రిలీజ్ అయిన గేమ్ చేంజర్, శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చినటువంటి పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ సినిమా విడుదలై కనీసం వారం రోజులు కాకముందే ఆంధ్రప్రదేశ్ లో ఒక లోకల్ ఛానల్లో ప్రసారం చేశారు. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్స్ ను కూడా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తూ వాళ్ళపై ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై టాలీవుడ్ కి సంబంధించిన నిర్మాత గీతార్ట్స్ కి బిహైండ్ ద స్క్రీన్ ఉండేటువంటి టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ శ్రీనివాస్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉందంటున్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. 5 రోజుల కిందట రిలీజ్ అయినటువంటి సినిమా ఇవాళ ప్రేక్షకులు, ఇవాళ కేబుల్ టీవీలో అంటే లోకల్ ఛానల్లో, దాంతో పాటు బస్సుల్లో కూడా టెలికాస్ట్ చేశారు. ఈ విషయంపై తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సినిమా అంటే కేవలం ఒక హీరోనే, దర్శకుడే, నిర్మాతనే కాదు, ఇది 4 సంవత్సరాల కృషి. దాదాపు 2000 మందికి పైగా కష్టపడి పనిచేస్తారు. కాబట్టి ఇలా లీక్ చేసే ముందు సినిమా విజయంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, అలాగే ఎగ్జిబిటర్ల గురించి కూడా మీరు ఆలోచించండి. ఇలాంటి పనులు చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకి కూడా ఒక రకంగా ముప్పు కలిగిస్తాయి. ఇలాంటి చర్యలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. దీనికి పాల్పడిన వారిపై డెఫినెట్ గా కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సినిమాను కాపాడడానికి, భరోసానివ్వడానికి అందరం కలిసి పనిచేద్దాం. దీనికి సేవ్ ద సినిమా అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడిస్తూ ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ సోషల్ మీడియా వేదికగా తను చెప్పడం జరిగింది. అలాగే తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ చేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ కూడా బెదిరించిన వారిపై సినిమా యూనిట్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. 2 రోజుల కిందటే గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు మరియు సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ కూడా సైబర్ క్రైమ్ లో వాళ్ళపై ఫిర్యాదు చేయడం జరిగింది. మూవీ రిలీజ్ కి 2 రోజుల ముందు కీలక సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశారని, రిలీజ్ కాగానే ఆన్లైన్ లో లీక్ చేశారంటూ కూడా సినిమా యూనిట్ పేర్కొంది. అయితే ఆధారాలు సేకరించినటువంటి సినిమా యూనిట్ కూడా దాదాపు 45 మందితో కూడినటువంటి ఒక గ్యాంగ్ పై తాజాగా ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా సినిమాపై నెగటివిటీ సృష్టిస్తున్న కొన్ని అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ పైన కూడా గేమ్ చేంజర్ టీమ్ కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత కూడా కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి సినిమాకి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు మరియు సినిమాకి సంబంధించిన రివ్యూలు అవ్వచ్చు, అలాగే స్టోరీ పరంగా కూడా కొన్ని సీన్స్ ని, అలాగే స్టోరీలో ఉన్నటువంటి కొన్ని డైలాగ్స్ ని కూడా లీక్ చేస్తూ ఫేక్ అకౌంట్స్ నుండి క్రియేట్ చేస్తూ స్ప్రెడ్ చేశారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.